హాయ్ అండి, నమస్తే. దిస్ ఇస్ దివ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన ఇంటి ముచ్చట్లు వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్తున్నాను. మీ అందరికి కూడా చూపించేస్తాను, పదండి. ఫస్ట్ అయితే ఇంట్లో పూజ చేసుకొని తర్వాత స్టార్ట్ అయిపోయాము. అయితే ఈరోజు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. ఒక స్మాల్ వర్క్ ఉంటే అమ్మమ్మ అందరం కట్టుకొని పోతా ఉన్నాము. అమ్మమ్మ హాయ్ చెప్పు. ఇష్టమా? నువ్వు కూడా చెప్పు హాయ్. ఏమండి హాయ్ చెప్పు. సో మా ఊరికైతే వచ్చేసాం కదా. మా ఊరికైతే వచ్చేసాము. ఇదేనండి మా ఊరు. నేనైతే చాలాసార్లు వస్తూ ఉంటాను, కానీ మీరు రావడం అయితే ఫస్ట్ టైం కదా. చూసేయండి మీరు కూడా మా ఊరిని. ఫస్ట్ నేనైతే డైరెక్ట్గా బ్యాంకే వెళ్ళిపోతున్నాను, ఇంటికి వెళ్ళకుండా. నా వర్క్ బ్యాంక్లోనేనండి. పొదుపు గ్రూప్ అంటారు కదా, అందులో నేను ఒక మెంబర్ని. ఆల్రెడీ తీసుకున్న లోన్ కంప్లీట్ అయిపోయింది. కొత్త లోన్ ఇస్తారు, సైన్ కావాలి అంటే వచ్చాను. నేను బీటెక్లో ఉన్నప్పటి నుంచి ఈ గ్రూప్లో ఉన్నాను. ఎప్పుడైనా సైన్లు కావాలంటే మాత్రమే వచ్చి పెడతాను. మిగిలిన ప్రాసెస్ ఏదైనా ఉంటే అంతా మా అమ్మే చూసుకుంటుంది. బిఫోర్ మ్యారేజ్ లోన్ అంతా కూడా మా అమ్మ తీసుకునేది, బట్ ఆఫ్టర్ మ్యారేజ్ మొత్తం మా అమ్మది కూడా కలిపి నేనే తీసేసుకుంటున్నాను. కొంచెం టైం అయితే పడుతుందనేసి ఫస్ట్ పాప వాళ్ళని కీ ఇచ్చి ఇంటికి పంపించేసాము. మేము ఇక్కడ సైన్లు అవన్నీ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత నిదానంగా ఇంటికి వెళ్ళాము. మేమైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. ఫుల్ ఆకలిగా ఉంది. హడావిడిగా బయలుదేరి వచ్చేసాము. టైం లేదని చెప్పేసి అందరూ మా కోసమే వెయిట్ చేస్తుంటారని ఫస్ట్ మేమే సైన్లు చేసేసి ఇంటికైతే వెళ్ళిపోయాము. ఫైనల్లీ మా ఇంటికి వచ్చేసాము. ఇదే మా ఇల్లు. ఫస్ట్ మా నాన్న కనిపిస్తాడు, నేరుగా ఉన్నాడే ఆయనే మా నాన్నగారు. ఫైనల్లీ మా ఇంటికి వచ్చేసాను. సో మేము వస్తున్నామని మా అమ్మ మా కోసం రైస్ కామన్, రసం, పప్పు చేసింది. ఇంకేం వెరైటీ చేయలేదమ్మా. వావ్, యమ్మీ యమ్మీ చికెన్ కర్రీ. సూపర్ ఉంది. చూస్తేనే నోట్లో నీళ్ళు ఊరిపోతా ఉన్నాయి. ఫస్ట్ అయితే భోంచేసేస్తున్నాము. చేసేస్తున్నాము. బాగా ఆకలిగా ఉంది. మా అమ్మ ఇక్కడ కొసరి వడ్డిస్తుంది. మా అమ్మకి పండగ రోజుల కంటే కూడా అల్లుడు కూతురు ఇంటికి వచ్చారంటే ఆ రోజే పెద్ద ఫెస్టివల్ అనమాట. వంట చేయడం కంటే ఆ వంటని మేము తిని ఫీడ్బ్యాక్ ఇచ్చే వరకు మా అమ్మ టెన్షన్ అలాగే ఉంటుంది. ఉప్పు సరిపోయిందో లేదో, కారం సరిపోయిందో లేదో, నచ్చిందో లేదో అనేసి మేము తినే వరకు అడుగుతానే ఉంటుంది. లేపు ఇష్టమ్మా, లేపు. మనం వస్తే పడుకునేదానికి ఇంకెందుకు ఇష్టమ్మా? తాత మనల్ని రమ్మనిందే. లేపు. లేచి రాకపోతే మేము వెళ్ళిపోతామని చెప్పు. లంచ్ అంతా అయిపోయిన తర్వాత అందరూ కూర్చొని నేను వీడియోస్ని టీవీలో ఆన్ చేస్తే చూస్తూ ఉన్నారు. మా నాన్న అయితే ఏకంగా చైర్ని టీవీ ముందేసుకొని కూర్చొని చూస్తూ ఉన్నారు. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. చెప్తా కానీ ఎలా పెట్టుకోవాలా, ఎలా ఉందో చెప్పు. ఫస్ట్ ఇలా చూసి చెప్పు. బాగుందా? అమ్మమ్మ నువ్వు చెప్పు, ఎలా ఉంది? మీ ఎట్లా ఉంది వీడియో? ఓకేనా? సూపరా సూపరా. మా అమ్మ చూడండి ఏం చేస్తుంది ఇక్కడ. కష్టజీవి, కష్టపడి పని చేస్తుంది. వీళ్ళకి వాషింగ్ మిషన్లో వేసి ఉతికితే అంతా నచ్చదంటండి. చేత్తో ఉతుక్కుంటేనే బాగుంటాయంట బట్టలు. మనకు అంత ఓపిక లేదు. మనకి వాషింగ్ మిషన్లో వేయడానికే బద్ధకము, ఇంకా చేత్తో ఏం ఉతుకుతాం? నువ్వు హెల్ప్ ఏం చెయ్యక్కర్లేదమ్మా. నువ్వు గమ్మగుంటే అదే పెద్ద హెల్ప్. గమ్మునుండు, అవసరంలా. తమరు హెల్ప్ చెయ్యక్కర్లా. అమ్మ చాలు, నీ హెల్ప్ అంతా ఎవ్వరికి అవసరం లేదు. నువ్వు దూరంగా ఉండు వాటర్కి. ఆల్రెడీ ఫీవర్ ఉంది, వద్దు. ఏమమ్మా అంత దీనంగా కూర్చోన్నావు? అంటే ఇప్పుడు నీకు పని లేదా? పని చెప్పమంటావా? మరి చేయలేనప్పుడు దీనంగా ఎందుకు కూర్చోన్నావు? హ్యాపీగా కదా కూర్చోవాలి, పని లేకపోతే. వాళ్ళిద్దరు టీం ఒకటంట. ఈ 4 generations అండి. ఫస్ట్ జనరేషన్ ఇవి, ఫస్ట్ జనరేషను, సెకండ్ జనరేషను, థర్డ్ జనరేషను, ఇది 4th జనరేషన్ అనమాట. ఇది మా ఇంటి ముందు ఉంటే జాన్ చెట్టు. చాలా బాగా కాయలు వస్తుంది. చూడ్డానికి అంత పెద్ద చెట్టులాగా అనిపించదు, కానీ కాయలు మాత్రం చాలా వస్తుంది. స్వీట్గా భలే ఉంటాయండి. పచ్చికాయలు చాలా టేస్టీగా ఉంటాయి.
ఎక్కడైనా ఉందా అసలు జాంకాయ? అన్నీ కోసుకొని తినేసినారా? ఒక్కటైనా దొరుకుతుందేమో అని చాలాసేపు వెతికాను కానీ ఒక్కడు కూడా దొరకలేదు, అన్నీ పిందలే ఉన్నాయి. సో అన్నీ పిందలేనండి, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతా ఉన్నాయి. సో ఇంకా కొద్ది రోజులు అయితే పడుతుంది. సో చాలా పిందెలు అయితే ఉన్నాయి, మొత్తం అంతా పిందెలే. ఇవన్నీ పెద్ద అయ్యేదానికి చాలా టైం పడుతుంది. కానీ ఈ కాయలు కొంచెం దూరగా అయితే చాలా బాగుంటాయి, టేస్ట్ అయితే బాగా తీయగా ఉంటాయి. ఇక్కడ అన్ని బిస్కెట్స్ ఆ డాగ్కే వేసేయాలంట, లేకపోతే ఆమె కూడా అన్నం తిందంట, మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తుంది. మా అమ్మ వాళ్ళ ఊరు వచ్చిందంటే ఫుల్ వాటర్లో ఆడాలంటదండి. ఇక్కడ తొట్టుంది కదా, దాంట్లో కూర్చొని ఇష్టం వచ్చినట్టు ఎగురుతుంది. వద్దు అంటుంటే నన్ను ఇక్కడ నైస్ పెడతా ఉంది. ఫుల్ ఫీవర్ అండి ఆల్రెడీ, అసలు ఫుల్గా నైట్ అంతా దగ్గు, ఒకటే జలుబు, అయినా సరే మళ్ళీ నీళ్ళల్లో ఆడాలంటది. నెల్లూరులోనే కూర్చున్నాం. ప్లీజ్ మా ఈ ఒక్కరోజు ఏమొద్దమ్మా, ఈ ఒక్కరోజు ఆదేశామనుకో నేను ఇప్పుడు ఇంకా నీ స్మాలేస్తా. మా ఊరు చూపించేస్తాను పదండి. ఇదైతే మా ఊర్లో చాలా వందల ఏళ్ళ చరిత్ర కలిగిన చింత చెట్టు అనమాట. నా చిన్నప్పటి నుంచి నాకు తెలుసు, అంతకు ముందు నుంచి కూడా చాలా సంవత్సరాల నుంచి ఉందంట. మా అమ్మ చెప్పింది. చిన్నప్పుడైతే ఈ చుట్టుపక్కలంతా తోటలు అలా వేసేవాళ్ళు అనమాట. మా నాన్న కూడా మిరప తోటలు అవన్నీ ఇక్కడ వేసేవాళ్ళు. అప్పుడు నన్ను తీసుకొచ్చి ఈ చెట్టు ముందే కూర్చోబెట్టేవాళ్ళు. నేనేమో ఈ చెట్టు ముందు కూర్చొని మా నాన్న ఏం చేస్తూ ఉన్నారా అని చూస్తూ ఉండేదాన్ని. ఇవన్నీ చూస్తున్నప్పుడు నా చైల్డ్హుడ్ డేస్ నాకు చాలా గుర్తొచ్చాయి. అసలు మా పాప అయితే ఇలాంటి చైల్డ్హుడ్నే ఫుల్గా మిస్ అయిపోతుంది అనిపిస్తుంది. వాళ్ళకి ఫోన్లు, టీవీలు ఇవి వచ్చిన తర్వాత ఇలాగ తోటలు, పొలాలు, ఇలాంటి నేచర్ ఉండేదంతా ఏం లేకుండా అయిపోయింది. ఒక్క అబ్బాయి ఇక్కడ నిల్చుకొని వాటిలన్నిటినీ క్రమశిక్షణలో కంట్రోల్లో పెట్టాడు. సరే హాయ్ చెప్పు. నువ్వు చెప్పినట్టే విని ఉంటాయా? ఎంత క్రమశిక్షణగా ఉన్నాయో చూడండి అన్నీ. ఇక్కడ నుంచి అవతల వేరే ఊరుందండి, జనాలంతా నడిచే వెళ్ళిపోతారు ఆ ఊరికైతే. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఒక కాలువ. అప్పుడైతే దీంట్లో ఫుల్గా మోకాలు లోతుకు నీళ్లు ఉండేవి. ఈ కాలువ దాటుకొని అక్కడ కనిపిస్తుంది కదా ఒక 4 లైన్స్ ఉన్నట్టు, చూడండి చార్మినార్ లాగా కనిపిస్తుంది కదా, దాన్నే మంచినీళ్ళ బావి అంటారు. అప్పుడు వాటర్ కోసం అయితే ఇక్కడికే వచ్చేవాళ్ళము. ఇప్పుడులాగా క్యాన్లు అవన్నీ ఉండేవి కాదు కదా. అప్పుడు వాటర్ కావాలంటే మా ఇంటి దగ్గర నుంచి ఇక్కడికే బిందెల్లో తీసుకొచ్చుకునేవాళ్ళు. అప్పుడు నేను కూడా మా అమ్మతో పాటు చిన్న చెంబెత్తుకొని నెత్తిన పెట్టుకొని వచ్చేదాన్నండి. అదొక ఇంట్రెస్ట్ అనమాట. అప్పుడు మా అమ్మ అయితే బిందె మీద బిందె పెట్టుకొని నడిచేసేది. ఇప్పుడు నార్మల్గా నడవడానికే కష్టపడుతుంది. చూసారా, అవి ఆ అబ్బాయి చెప్పినట్టే అంత కంట్రోల్లో లైన్లో క్యూలో పద్ధతిగా వెళ్తున్నాయి. మనుషులు కూడా అంత పద్ధతిగా ఫాలో అవ్వరేమో, అన్నీ అబ్బాయి చెప్పినట్టు కామ్గా వెళ్ళిపోతున్నాయి చూడండి. ఊరెళ్ళామంటే పక్కింటికి ఖచ్చితంగా హాయ్ చెప్పేసి రావాల్సిందే మనం, లేకుంటే కుదరదు. కూర్చునేస్తే చుట్టాలు వచ్చాము ఇంటికి. హాయ్ చెప్పండి, మా ఛానల్లో పెడతాం రేపు. బాగున్నారు, ఏం బాగాలేకుండా పోలే. ట్యూబ్ లైట్లు ఉన్నాయి వాటి కళ్ళల్లో. రిష్టమా వాటి కళ్ళల్లో చూడు లైట్స్. మేమైతే డిన్నర్ చేసేసి బయలుదేరడానికి రెడీ అయిపోయాము. మా డాడీ అక్కడ పాలు తీస్తున్నారు ఫ్రెష్గా, అప్పుడే ఇచ్చి పంపించడం కోసము. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామంటే ఏదో ఒకటి తెచ్చుకుంటాం, అదైతే కామన్ కదా. అక్కడ తీస్తున్నారు చూడండి మా నాన్న పాలు, చీకట్లో సరిగా కనిపించట్లేదు. సో బయలుదేరే ముందు పూజ గదిలో దేవుడికి దండం పెట్టుకున్నాను.
ఈరోజు చాలా సరదాగా గడిచిపోయిందండి, అస్సలు టైం తెలియలేదు. మీకు కూడా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.